కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అలాగే గోర్స సంబంధించినటువంటి శ్రీ సీతారామస్వామి ఆలయం భూమి వివాదం అయితే కొనసాగుతుంది. అలాగే ఆ భూమి గత ఏదైతే ఈ యొక్క కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి కొమరగిరి గ్రామం కావచ్చు, అలాగే కొన్ని గ్రామాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి నాగంపేట, ఆనందనగర్తో పాటు అలాగే కొండివరం గ్రామం, అలాగే వెంకటరాయపురం గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు సుమారు 40 సంవత్సరాల పైనుంచి అయితే ఆ భూమిని పండించుకుంటున్నామని, అలాగే సర్వే నెంబర్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ 121, 122లో ఈ భూమిని అయితే గత కొన్నాళ్ళ నుంచి తమ పూర్వీకుల నుంచి కూడా తామే పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క దేవాదాయ భూమిని కూడా ఎప్పుడు కూడా చెప్పిన సందర్భాలు కూడా లేవు. మేము పూర్వీకుల నుంచి కూడా మాకు ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి కూడా మేమే పండించుకుంటున్నామని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా కోర్టులో ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరో పక్కన తాజాగా ఈ రోజు అయితే ఈ భూమిని అయితే కొంతమంది సంబంధించినటువంటి వారు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇది గుడికి సంబంధించినటువంటి భూమి అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే దేవాదాయ శాఖ అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఈ 19 ఎకరాల అలాగే 92 సెంట్ల భూమిని కూడా ప్రస్తుతం అయితే స్వాధీనపరుచుకున్నారు. ఇది ఏదైతే గుడికి సంబంధించిన భూమి అని కూడా స్వాధీనపరుచుకున్నారు. కానీ ఇది మేము పూర్వీకుల నుంచి కూడా పండించుకున్న భూమి, దీనికి సంబంధించిన పూర్తి హక్కుదారులు మేమంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కొమరగిరి గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. అదే భూమిలో కూడా పండించుకుంటూ అలాగే తమ కూతుర్లకు కూడా తమ కుమార్తెలకు కట్న కానుకలుగా కూడా ఇచ్చినటువంటి భూమిగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేము అంత కొన్నాళ్ళ నుంచి కూడా భూమి హక్కుదారులుగా ఉన్నాం, కానీ ప్రస్తుతం ఈ విధంగా ఆక్రమించుకున్నారు. అలాగే ఇది దేవాదాయ శాఖ భూమి అని కూడా ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళది స్వాధీనపరచుకోవడం అన్యాయం అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది కొమరగిరికి సంబంధించిన రైతులు ఉన్నారు. పూర్తి ఆధారాలతో పాటు మా దగ్గర ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వివరాలు దీని భూమికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీది ఏ ఊరు? మీరు ఈ భూమిని సర్వే నెంబర్ 121, 122లో ఎన్నాళ్ళ నుంచి మీరు ఎంత విస్తరణలో మీరు విస్తరణ చేస్తారు? మేము కొని మాది కొమరగిరి సార్. మేము కొని 50 సంవత్సరాలు. రాజశేఖర్ అని నా పేరు. నాకు అరెకరం పొలం ఉందండి. ఇందులో ఇది 2000 సంవత్సరంలో వీళ్ళు ఎలిగేషన్ చేసినప్పుడు అప్పుడు దేవస్థానం వాళ్ళు ఇచ్చిన ప్రకటన సార్. ఒకసారి ఇది చూడండి. ఇది అప్పుడు దేవస్థానం ఏసీ గారు కొండలరావు గారు ఇది భూములు దేవస్థానం భూములు కాదు, మా రికార్డులో ఈ సర్వే నెంబర్లు గల భూములు లేవని ప్రకటనలు చేశారండి. తర్వాత అప్పుడు ఉన్న ఆర్డీఓ గారు రేఖారాణి గారు కూడా దీని మీద విచారణ చేసి దేవస్థానం భూములు కాదని తేల్చడం జరిగింది సార్. తర్వాత మళ్ళీ దీన్ని 6 సంవత్సరాలు ఆగిన తర్వాత వేరే ఆర్డీఓ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి 19 ఎకరాల్లో ఇప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే మొత్తం ఇప్పుడు ఆ భూమి ఎవరెవరి చేతుల్లో ఉందని అప్పట్లో మీరు ఎన్నాళ్ళ నుంచి పండిస్తున్నారు? మేము కొని 50 సంవత్సరాలు అవుతుంది సార్. మేము 50 సంవత్సరాలు మేమే పండిస్తున్నాం. ఏ రోజు కూడా ఇది దేవస్థానం భూమి కాదు, ఏమీ కాదు సార్. ఎప్పుడు ఎవరు లీజుకి ఇవ్వడాలు కానీ ఏమి లేవు. ఇది పక్కాగా అన్ని రికార్డులు కూడా రెవెన్యూ రికార్డులో ఇది జిలాతి పల్లం భూమి అని ఉంటుంది సార్. ఇది అన్ని రైతుల పేరున ఉన్నాయి, పేరు అడంగులతో సహా అన్ని రైతుల పేరున ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ఏ రికార్డులో కూడా దేవస్థానం భూమి లేదు. వాళ్ళే క్లియర్గా ఒప్పుకున్నారు సార్, ఇది దేవస్థానం భూమి కాదని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ రోజున 2000 సంవత్సరంలో దేవస్థానం భూమి కాదని ఒప్పుకున్న వాళ్ళు ఇవాళ దేవస్థానం భూమి ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఇది ఆల్రెడీ కోర్టులో కూడా జరుగుతుంది సార్. మాకు వాళ్ళు ఇవాళ స్వాధీనపరచుకోవడానికి కూడా ఇది లీగల్గా చేసిన పని కాదు సార్, ఇల్లీగల్గా చేసిన పని. అది మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు సార్. కోర్టు వారు కూడా మాకు నోటీసులు ఇస్తారని చెప్పారండి. నోటీసులు గట్రా ఏమి ఇవ్వకుండా వచ్చి స్వాధీనపరచుకుంటున్నారు ఇవాళ భూమి. 144 సెక్షన్ పెట్టేసేసి ఎవరిని రానియకుండా చేసి అది ఒక ఇల్లీగల్ పని సార్. అది ఏంటంటే భూమికి సంబంధించిన అడంగులు కానీ 1B కానీ ఇవన్నీ కూడా ఎవరి పేరు ఉన్నాయి అక్కడ? అందులో రైతుల పేరు, అన్ని రైతుల పేరు ఉన్నాయి సార్. ఇది పేరు అడంగులు సార్. ఇవ్వండి రైతుల పేరు. అవును సార్, రైతుల పేరు ఉన్నాయి సార్. అదే సర్వేనా సార్? ఇదిగో సార్ 121 సార్. కండిపల్లి నోకయ్య సార్, వాసంచేటి నోకయ్య, నేరయ్య. వాళ్ళ వారసుల దగ్గర నుంచి మేము కొన్నాం సార్. ఇది వాళ్ళ ఇంచుమించు ఇది బ్రిటిష్ ప్రభుత్వంలో నుంచి కూడా రైతుల దగ్గర ఉన్నాయి సార్. రాజా టైం నుంచి కూడా రైతుల దగ్గర ఉన్నాయి సార్. అప్పుడు మన బ్రిటిష్ ప్రభుత్వం స్టాంప్తో ఉన్న కూడా డాక్యుమెంట్ ఉంది సార్. 1949లో జరిగిన రిజిస్ట్రేషన్ సార్. ఇదిగో సార్
ఇది 1949లో ఇది బ్రిటిష్ ప్రభుత్వం లేబుల్ చూడండి సార్. ఇది 1949 అప్పుడు ఎండోమెంట్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు సార్ దీనికి. 49 అప్పుడు ఎండోమెంటే లేదు సార్, అసలు ఎండోమెంటే లేదు. ఇప్పుడు ఎండోమెంట్లో 1965లోనో 69లోనో వచ్చింది అనుకుంటానండి ఎండోమెంట్. బ్రిటిష్ కాలం కాదండి, బ్రిటిష్ ప్రభుత్వం స్టాంపు మన ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2వ సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్ అండి. ఇది అప్పుడు జరిగిందండి మాకు. ఇది కండిపల్లి కండిపల్లి నోకయ్య గారు అమ్మాయి పేరునే రాసుకున్నారు సార్ ఇది. అది మరి ఇప్పుడు మీరు ఇప్పుడు మీ అరెకరం పొలం ఉందంటున్నారు, అవన్నీ కూడా అది మీకు 40 సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర కొన్నారు మీరు? మేము నేరీ దగ్గర కొన్నాం సార్, వాసించెట్టి నేరీ దగ్గర కొన్నాం. మాకు అన్ని రికార్డు ఉందండి, డాక్యుమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ అన్నీ ఉన్నాయి సార్, డాక్యుమెంట్లు ఉన్నాయి. కోర్టులో మీరు పొందుపరిచి అన్ని కూడా చూపించారు? అన్ని పెట్టాను సార్. కోర్టులో మీరు సరైన ఆధారాలు చూపించకపోవడంతో మాకు ఆ రైట్స్ వచ్చాయని వాళ్ళు మరి ఏ విధంగా మరి రావడం జరిగింది, మీకు ఏమైనా కూడా జరిగిందో? అసలు నోటీసే ఇవ్వలేదు సార్ వాళ్ళు, అసలు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్గా వచ్చిందండి, అది వచ్చారండి వాళ్ళు. ఇప్పుడు మేము దీని కూడా నాయిపోవడం చేస్తాం సార్, చేయకుండా ఏమి ఉండం. వాళ్ళు ఎంతమంది ఉంటారు సుమారు ఎంతమంది ఉంటారు, ఏ గ్రామానికి సంబంధించి? ఇది మాకు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు 2012లో ఇది రైతుల భూమి అని చెప్పి అన్ని ఎవిడెన్స్ రైతులు కూడా స్టేట్మెంట్ జడ్జిమెంట్ చేశారు సార్. ఇది దీని మీద స్టే తెచ్చి వాళ్ళు 2013లో మళ్ళీ ఇన్నోమెంట్లో కేసు వేసుకొని ఇప్పుడు దాకా కేసు అలా ఉంచుకొని దాని మీద ఏం జడ్జిమెంట్ రాలేదు సార్, ఏం రాలేదు. కేసు విత్డ్రా చేసుకున్నారు, కొత్త యాక్ట్ వచ్చింది అంటున్నారండి. కొత్త యాక్ట్ మాకు వర్తించింది సార్, ఎందుకంటే ఆ యాక్ట్ ఏంటంటే అన్ని ప్రూఫ్లు దేవస్థానం మీద ఉండి, దేవస్థానం భూమి అయ్యుండి కొంతమందికి ఒక 5 సంవత్సరాలు, ఒక 3 years అలాగే లీజుకి ఇస్తారు కదా సార్. లీజుకి ఇచ్చిన తర్వాత ఆ లీజు కట్టకుండా ఆ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత కూడా రైతు ఆ భూమిలో ఉండి భూమిని పండించుకుంటూ లీజు కట్టకపోతే అలాంటి రైతుల్ని తప్పించడానికి ఎండోమెంట్ ఈవోకి ఇచ్చిన యాక్ట్ సార్, అది 83 యాక్ట్. అది ఆ యాక్ట్ మాకు ఎలా వర్తిస్తారు? వర్తించదండి, అది 100% వర్తించదండి. మా మీద ఆ వృత్తి, ఆ యాక్ట్ వృత్తి భూమిని కాజేయాలనే ప్రయత్నం సార్. దీని వెనకాల ఎవరో పెద్ద రాజకీయ వ్యక్తులు ఎవరో ఉన్నారు సార్ దీనికి. ఇదంతా చిన్నకారు రైతులు సార్, చిన్న రైతులు వీళ్ళంతా. అరెకరం 10 సెంట్లు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఇందులో. ఇంచుమించు 15-18 మంది ఆడపిల్లలకి కట్నాల కింద ఇచ్చారు సార్. ఈ భూములు ఇవాళ లాక్కోవడం వల్ల కొంతమంది కాపురాలు చెడిపోయి, కొంతమంది పుట్టింటికి చేరేశారు, కొంతమంది తల్లిదండ్రులు ఈ భూమి ఏమైపోద్దని మనోవేదనకు గురయ్యి మంచాలు పడ్డారు సార్, అనారోగ్యానికి పాలవుతున్నారు సార్. ఇవాళ ఇది చాలా అన్యాయంగా చేస్తున్నారు సార్. ఇది ఒక వ్యక్తి కూడా విఆర్ఓ గారి టార్చర్కి చనిపోయారు సార్. ఇదే భూమిలో ఇదే భూమి అండి, విఆర్ఓ గారి టార్చర్కి చనిపోయాడు సార్. ఇది భూమి మీకు కాదు అని బైండోవర్ కేసు పెట్టడం వల్ల, ఇంటికి వెళ్ళి బెదిరించడం వల్ల విఆర్ఓ గారు చెప్పడం వల్ల ఆయన ఒక వ్యక్తి కండిపల్లి చంద్రరావు గారిని చనిపోయారండి. చనిపోతే ఆ ముందు రోజే ఆర్డీఓ దగ్గరికి ధర్నాకు వచ్చిన వ్యక్తిని 6 నెలల నుంచి మంచం మీద పడి ఉన్నాడని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకుంటున్నారండి విఆర్ఓ గారు. పక్కాగా ఆయన ధర్నాకు వచ్చాడు, ఆ మన్నాడే చనిపోయాడండి ఆయన. ఈ విఆర్ఓ గారు టార్చర్ వల్లే చనిపోయారు సార్. ఇది పక్కాగా లీగల్గా అయితే చేయట్లేదు సార్, ఇల్లీగల్గా చేస్తున్నారు వీళ్ళు. ఈ రోజున మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా ఈరోజు భూమిని ఆక్యుపై చేయడం అనేది అదేమీ న్యాయబద్ధమని కాదు సార్. మేము కోర్టులో ఖచ్చితంగా పోరాడతాం సార్, మాకు న్యాయం జరగాలి సార్. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఎందుకు దయించి మమ్మల్ని కూడా ఒకసారి కలిసి అవకాశం ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఎవరు ఏ అధికారిని అడిగినా డిప్యూటీ సీఎం గారు చేయమన్నారు అని మాకు సమాధానం చెప్తున్నారు సార్. మాకు కూడా ఆయన డిప్యూటీ సీఎం అండి, మాకు ఎమ్మెల్యే అండి ఆయన. మాకు కూడా చెప్పుకుంటే అవకాశం ఇవ్వాలండి. మేము కూడా ఓటేసాం సార్ ఆయనకి, కాబట్టి మాకు కూడా చెప్పుకుంటే అవకాశం ఇవ్వాలని ఆ కృష్ణతేజ గారు ఎవరో ఉన్నారంటే అండి, ఐఏఎస్ గారు, ఆయన కూడా కలిసే అవకాశం కల్పించాలని మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను సార్. నేను గుడికి సంబంధించిన మరి భూమి మరి అది వాస్తవం లేదంటారు ఇందులో? అసలు ఇది దేవస్థానం భూమే కాదు సార్. అసలు కలెక్టర్ గారు ఈ జడ్జిమెంట్ చేసేటప్పుడు 6 నెలలు టైం ఇచ్చారు సార్ వాళ్ళకి. మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి, ఎండోమెంట్ వాళ్ళకి అండి. మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి. మీకు బాబు గారండి, ఇవ్వండి బాబు గారండి, జేసీ ఇవ్వండి బాబు గారండి.
మీకు టైం ఇస్తున్నాము 6 నెలలు. 6 నెలల్లో మీరు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తెచ్చుకోండి. మీకు దేవస్థానానికి ఎవరు ఇచ్చారు? డొనేషన్ ఎవరు? మీకు దేవస్థానానికి వచ్చింది అంటున్నారు కదా, మీకు దాత ఎవరు? దాత ఎవరైనా రాసి ఇచ్చిన కాగితం ఉంటే తీసుకురండి. ఇంత క్లియర్గా ఉంది సార్ దీని రికార్డ్ ఇంత క్లియర్గా ఉంది సార్. ఇవాళ వచ్చి మరి ఏదో పైనుంచి అధికారులు చెప్పారు మేము ఆక్రమించుకుంటున్నామని చెప్పి చేస్తున్నారే తప్పించి వాళ్ళకి తెలుసు సార్. ఇది ఇంకా చుట్టుపక్కల ఎన్నో రకాల భూములు ఉండగా ఆ భూమిని ఎందుకు వాళ్ళు పెట్టవలసిన అవసరం వచ్చింది? మాకు ఫస్ట్లో అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సార్, ఒక దారి విషయం అయ్యి గోర్స వాళ్ళకి ఇక్కడ ఉన్న రైతులకి కూడా జరిగింది సార్. అప్పటి నుంచి తవ్వారు సార్. ఇది తప్పు ఏదో ఇలిగేషన్ తీసుకొచ్చి పెడితే 2000 సంవత్సరాలు ఇలిగేషన్ చేస్తే అప్పుడు రేఖారణ్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి అప్పుడు పని అవ్వలేదు సార్. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారో తెలీదు. ఆయన కొంతవరకు మాకతా ఇవ్వండి అని చెప్పి అడిగారు. మేము ఇవ్వండి, మేము కొనుక్కున్నాయి, మేము కష్టపడి కొనుక్కున్న భూములు మేము ఇవ్వమంటే అప్పుడు ఆయన ఏదో ఒక ఆర్డర్ వేస్తే మేము స్టే తెచ్చుకున్నాను. స్టే తెచ్చుకున్నాక అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారిని అడిగితే ఫోన్ చేసి ఏంటి ఇది అన్యాయం కదా ఇలా చేస్తున్నారేంటి అని చెప్పి ఆయన అనడంతో హట్టే ఆయన కలెక్టర్ గారి కోర్టుకి బదిలీ చేశారండి కేసుని. కలెక్టర్ గారు ఏమో జడ్జిమెంట్ చేశారండి. ఇదండి జడ్జిమెంట్ చేసింది. బాబాయ్ చెప్పండి, ఎంతమంది రైతులు అందులో పంట పండిస్తున్నారు? ఇప్పుడు ఎంతమంది అక్కడ ఏ గ్రామాలకు సంబంధించి? నా పేరు గుళ్ళపల్లి సత్యనారాయణ. నేను కొమరగిరి విలేజ్కి సంబంధించిన వ్యక్తిని. నాకు ఇంచుమించు ఒక 70 సంవత్సరాలు వచ్చాయి. నేను నా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు ఆ దేవుడిదనే మాట మేము వినలేదు, మేము కనలేదు. అయితే ఈ ధర్మిల దేవుడిదనేని పెట్టి వాళ్ళు 2008లో తీర్మానం ఒకటి పెట్టుకొని వాళ్ళు సృష్టించుకునే బాపత్ సార్. అంతకంటే ఏమీ తెలియదు మాకు. అయితే మేము కొనుక్కొని ఇంచుమించు లేదంటే మాకు ఎన్టీపీసీ భూములు పోయిన తర్వాత కష్టపడుకొని కొన్ని అరెకరం 20 సెంట్లు 30 సెంట్లు అలా కొనుక్కున్నాం సార్. కొనుక్కొని ఇంచుమించు మేము కొనుక్కున్న తర్వాత ఎవరో కూడా అనలేదు. మాకు ఈ గ్రామస్తులు ఒక పెద్ద తాలూకాలో ఒక పెద్ద బ్రాహ్మలు ఉండేవారండి, బుచ్చంకట్రావు గారు అని. ఆయన రికార్డు అంతా పరిశీలించి కొనుక్కుంటారా ఇది మంచిదే, భూమి మంచిదే మీకు. వాళ్ళు ఇప్పుడుకో పీఠాపురం రాజావారు ఇచ్చారో ఎవడిచ్చారో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన భూమి వాళ్ళకందరికీ కూడా దొరలకు ఇచ్చారు. వాళ్ళకి రాజావారు స్టేట్లు ఉన్నప్పుడు రాజులు ఇచ్చారు, లేకపోతే జమీందారులు ఇచ్చారు. వాళ్ళది భూమి అన్నీ వాళ్ళకు ఉన్నాయి. పేరడంగలో పాస్బుక్లు 4 టర్మ్లు ఇచ్చారు సార్. నా చిన్నతనంలో ఆవు దూడ గుర్తు టైంలో మేము చిన్న పిల్లలు నెహ్రూ గారి టైంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నదని చెప్పుకున్నారు సార్. ఆయన కూడా చెప్పారు. ఆయన బ్రిటిష్ పాలనలో ఉండేది ఆ వేళ భూమి మీకు సంబంధం, మీకు మీ అక్కేటి వాళ్ళకి అక్కేటి, వాళ్ళకి ఎవరిది కాదు, దేవుడిది కాదు, దేవుడిది కాదు ఇది అని చెప్పారండి. చెప్తే మేము అన్నీ కష్టపడి రూపాయి పోగు చేసుకొని కష్టపడి కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న ఇప్పుడు వచ్చిందండి. ఇన్ని ప్రభుత్వాలు మారాయి, కాంగ్రెస్ మారింది, తెలుగుదేశం మారింది, అన్నీ మారాయి. అయితే కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇది వచ్చిందండి. దీనికి అంతటికీ వెనకాల ఏదో పెద్ద చేతులు ఉన్నాయి సార్. అంటే దానికి జగన్ గారు పక్కన భూమి కొన్నారు సార్. అది జగన్ గారు భూమి కొన్నారు ఒక 100 ఎకరాలు. అది కొన్నిన తర్వాత దీనికి హడ్డుగా ఉందండి. ఇప్పుడు ఈ 20 ఎకరాల భూమిని ఒక రోడ్డు మార్గంలో ఉంది, ఇది ఉందే, దాని వెనకాల భూమి కప్పెట్టుందండి. దీనికి ఒక ఏంటంటే పొలిటీషియన్ నాయకులు చేసే పని అండి. అధికారులు నాయకులకి లోబడి ఇది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము అన్నం కొడుతుంటే చెప్పాలంటే అలాంటి బాధ పెట్టేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఈ వాళ్ళకి 4 నెలలు అన్నం కొడుతుంటలేదు. మేము అంత బాధపడి వచ్చి కష్టపడి కొనుక్కున్నాం. మేము నేను ఇచ్చేమని డిపార్ట్మెంట్ అంతా వచ్చేసి పోలీసులు ఇబ్బంది చేసేసారు. అంత ఇబ్బంది పెడతారు. ఇది ఈ ఆడ మేము ఆడపిల్లలకి ఇచ్చుకున్నాం. 18 మంది ఆడపిల్లలు ఉన్నారండి ఇందులో. మొత్తం ఈ నా 5 గ్రామాల నుంచి 18 మంది ఆడపిల్లలకి ఇచ్చానండి. కొంతమంది పాత రైతులు ఉన్నారు, కొనుక్కున్న రైతులు ఉన్నారు, అందరం ఇచ్చామండి. ఇస్తే దీని మీద ఇలాంటి ఎలిగేషన్ తీసుకొచ్చి పెట్టారండి. దేవుడికి ఏ నాయుడు ఇవ్వడం, ఎవరెవరో 200 మంది బతుకుతున్నాం మేము ఇందులో, 200 మంది బతుకుతున్నాం అని కలెక్టర్ గారితో కూడా చెప్పానండి. నేను సెకండ్ ఇచ్చాడండి ఆయన. సెకండ్ ఇస్తే ఈ విధానంలో మేము ఏం చేయమంటారు అధికారులు? మేము ఎక్కడ గవర్నమెంట్ అది ఆ కోర్టు చాలా తప్పు చేసేస్తుందండి. ఆ కోర్టు చాలా తప్పు చేసేస్తుంది. ఎండోమెంట్ కోర్టు అంటారు. మేము సివిల్కి వెళ్దామంటే ఎండోమెంట్లో పెట్టమని మాకు పీటర్ గారు చాలా లోపం చేశారు సార్. అది ఎండోమెంట్లో పెట్టమని ఇండోమెంట్లో పెడితే అందులోనే పెట్టుకో నూతులో కప్పలం బారిన మా మన భారతి సివిల్కి వెళ్దాం అనుకున్నాం. సివిల్కి వెళ్ళినాక లేకపోతే టీ రాలేదండి మాకు.
టే రాలేదు. అక్కడ ఐఎస్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ టే చేసి ఏపీపీని సంతకం చేయకుండా 5 సార్లు 6 సార్లు వేసామండి. ఒక్క టే రాలేదు సార్, టే రాలేదు. దాని మీద టే మీరు ఎంత తెచ్చుకోమని ఆర్డీ గారు చెప్పారండి. తెచ్చుకోలేకపోయాను సార్. అది మొన్న కూడా వెళ్ళామండి. ఈ 3 రోజులు గడువు ఇది ఇంతే. మొన్నటిదాకా స్టేటస్గా ఉందండి. స్టేటస్గా ఉన్న 3 రోజుల టైంలో 15 దాకా స్టేటస్గా ఉంది. 16, 17, 18 అలా. ఈ 18 ఈ 3 రోజులు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు సార్. అంతే, మాకు నోటీసు లేదు, ఏమీ లేదు. ఇది మా బాధ. ఇప్పుడు ఇందులో ఇక్కడ కొమరగిరిలో 2 కుర్రోళ్ళు ఇప్పుడు మంచం ఎక్కేసారండి. అప్పుడే మంచం ఎక్కేసారు. మేము మొన్న 4 రోజులు నీరసం వచ్చేసిందండి అన్నం తినక. నా పరిస్థితి ఇదండి. నాకు 70 వచ్చాయి. మేము ఎరిగొచ్చే వరకు కూడా భూములు ఎవరు చేశారు ఏంటని మాకేం తెలుసండి. దేవుడిదో దెయ్యాందో మాకేం తెలీదు. మేము కొనుక్కున్న రికార్డు వాళ్ళకు ఉన్నది కాబట్టి మేము కొనుక్కున్నాం. పట్టదారు పాస్ పుస్తకాలు 1 టర్మ్, 2 టర్ములు, 3 టర్ములు, 4 టర్ములు జగన్ గారు వచ్చాక 4 టర్ములు వచ్చిన తర్వాత ఇగోండి ఈ ఇంచుమించు వాళ్ళకి ఇగో వాళ్ళు ఎప్పుడో చేయించుకున్నారట. ఇగో కండిపల్లి పోతే కుమారు నోకయ్య, కండిపల్లి చిన్నప్పారావు, పెద్దప్పారావు వాళ్ళ పేరు నామోదైందండి. ఇది రాజాగారు ఇచ్చిన కానించండి. ఇది బ్రిటిష్ పాలనలో రాజాగారు ఇస్టేట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన భూములు. ఈ దొరలు కూడా అన్నీ కూడా దొరలు ఇచ్చిన భూములు, రాజాగారు ఇచ్చినాయి. కానీ కొనుక్కున్న భూములు మాత్రం ఎవరికే లేవు సార్. అది పోరార్జితం అంటారు దాన్ని. ఇక్కడ కొత్త పిల్ల దొరలు ఉన్నారని అక్కడ పది ఉందని ఇది అలాగే చెప్పుకుంటా ఉన్నారు. మా భూమి మీద ఇప్పుడు మేము ఇది ఇంతమంది కష్టపడి కొనుక్కున్న భూమి మీద ఆక్యుపై చేసుకోవడానికి అది పొలిటీషియను వెనక బ్యాక్గ్రౌండ్ వల్ల అధికారులు లోబడిపోయి దానికి సరెండర్ అయిపోయి ఈ మల్లిబాబు గారికి తెలుసు, అందరికీ తెలుసండి. ఈ కలెక్టర్ గారికి ఒకవేళ చిన్న వయసు అయిన ఆయనకి తెలియపోవచ్చు. ఉన్న ఇలా ఈఆర్ఓలకి కలెక్టర్ మాకు ఒకటి ఉంది. ఇవన్నీ రికార్డు ఉన్నది కానీ మేము కొనుక్కోగలిగాం కదా. అంతే కదా, పాస్బుక్లు ఉన్నాయి, రికార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, కొనుక్కోగలిగాం. తర్వాత దీని మీద రైతు భరోసా పడుతుంది. ఈ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేము కొనుక్కోగలం. మరి గవర్నమెంట్ ఎందుకు ఇచ్చుకోవాలి? పనులు ఎందుకు కట్టించుకుంటారు మా చేత? పన్నులు కట్టడం కానీ గవర్నమెంట్ డబ్బులు కానీ పడుతున్నాయి. గవర్నమెంట్ డబ్బులు పడుతున్నాయి, పన్నులు కట్టించుకున్నారు. పాస్బుక్లు 4 టర్ముల పాస్బుక్లు ఆడే ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇవాళ దేవుడు అంటే మేము ఎలా నమ్మాలండి? రైతు భరోసా కూడా వాళ్ళు కూడా పడుతుందండి. ఈ ఆడపిల్లలకి ఇంచుమించు 80 పిల్ల 18 మంది ఆడపిల్లలు ఉన్నారండి. ఇందులో 18 మంది ఉన్నారు. పాత రైతుల పిల్లలు అవ్వచ్చు, మా పిల్లలు కొనుక్కున్న వాళ్ళ పిల్లలు వచ్చి 18 మంది ఉన్నారని లెక్క పెట్టానండి. మీకు ఎంత పొలం ఉంది? అందులో మీరు ఆడపిల్లకి ఎంత ఇచ్చారు? నాకు 1.5 ఎకరం పొలం ఉందండి. 1/2 ఎకరం పిల్లకి ఇచ్చాను, 1/2 ఎకరం పిల్లకి ఇచ్చాను. 1 ఎకరం 1/2 ఎకరం నేను ఉంచుకున్నానండి. 1 ఎకరం 1/2 ఎకరం మా ఆవిడకి ఇచ్చానండి. రాసి ఇచ్చేసానండి. అది సార్ మా పిల్ల పరిస్థితి అండి. అప్పుడే 5 సంవత్సరాలు అయిపోతుందండి. అమ్మాయి వచ్చి ఇక్కడికి ఈ గొడవ స్టార్ట్ అయింది, వదిలేసారండి. ప్రతి ఇంటింటికి ఇదే గొడవ అండి. ప్రతి ఇంటింటికి ఇప్పుడు రెడ్ల అబ్బాయి మంచం ఎక్కేసాడండి. నిన్న జ్వరం వచ్చేసి మంచం ఎక్కేసాడు. నిన్న భూమి కొలుతుంటే బీపీ వచ్చేసి విజయవాడ 5 సార్లు 10 సార్లు వెళ్ళామండి. అప్పుడే మేము వెళ్తే మాకు అవుతున్నదండి పని. మాకు లాయర్లు ఇబ్బందో లేకపోతే అక్కడ ఏపీపీ కొనేసేసి అక్కడ ఐఎస్ ఆఫీసర్ని పెట్టేసేసి అక్కడ సైన్ చేయనిస్తున్నదండి. ఆయన ఆర్గ్యుమెంట్ చెప్పిన అన్నీ సైన్ చేయనిస్తున్నది. వెనక్కి వచ్చేస్తాడు లాయర్. అందుకని తెచ్చుకోలేకపోయాను సార్. చెప్పమ్మా, ఏం పేరు? మీ పేరు? మీకు అదేవండి. నేను ఇప్పుడు ఒక రైతు బిడ్డనే. నాకు అందులో కూడా 1/2 ఎకరం పొలం రాశారు. ఇది అప్పుడే దగ్గర 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళు సాగు చేసుకోవడం భూమి, అందులో ఆడపిల్లలకి ఇచ్చారు. మరి ఇలాగా అన్యాయంగా అక్రమంగా వాళ్ళు వచ్చి ఈ ధర్నాకి దిగి ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి హక్కు ఎలా ఉంది? ఇప్పుడు రైతులకి మేము స్వాధీనం చేసుకుంటున్నామనే ఒక లెటర్ అన్నా పంపించాలి కదా, ముందుగా ఇన్ఫామ్ చెయ్యాలి కదా. అలా కూడా చేయకోకుండా కోర్టులో కేసు నడుతుండగా వచ్చి అక్రమంగా ఆక్రమించుకున్నారండి. ఇప్పుడు అప్పుడే ఈ రైతులు ఎంతమంది, మేము 5 సంవత్సరాల నుంచి ఇలాగే బాధపడతా ఉన్నానండి. ఇప్పుడు మా నాన్నగారు ఇచ్చింది నాకు ఇచ్చారు. మళ్ళీ ఈ పొలం పెట్టుకొని నేను నా పిల్లలిద్దరిని కూడా పెంచుకుంటున్నాను సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఇది పొలం అప్పుడు 6 నెలల నుంచి కూడా ఆ పొలంలోకి మాకు పంట గట్ట ఏమి రావట్లేదు, తినడానికి తిండి లేకుండా ఉన్నాం. ఎంతో బాధ అనిపిస్తున్నామండి. ఈ రకంగా మరి జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది మాకు కూడా చూడాలి కదా. ఈ ఆధారాలు ఫుల్ ఆధారాలు ఉన్నప్పుడు దేవస్థానం భూమి ఎలా అవుతుందండి? ఎండోమెంట్కి ఎలా సంబంధం అవుతుంది? ఇప్పుడు ఈ గవర్నమెంటే కదా మాకు ఇవన్నీ ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, పన్నులు కట్టించారు మా చేత. ఇవన్నీ కట్టుకునేటప్పుడు గవర్నమెంట్ ఎలా ఆక్రమించుకుంటుంది? అసలు ఆపాలి కదా.
కొనుక్కున్నాయి అన్నీ జరిగాయి కదా. ఇప్పుడు అప్పుడే 2 సంవత్సరాల నుంచి కూడా జరిగాయి, పన్నులు కట్టాము. ఇంకా మరి ఇది దేవస్థానం భూమి ఎలాగవుతుందండి? ఎన్నాళ్ళ నుంచి మేము ఉంటున్నాం ఇందులో. మాకు ఒకవేళ ఆధారాలు లేవు, వీళ్ళకి ఏమి ఆధారాలు లేవు, మేము ఆక్రమించుకుంటున్నామని మాకు ప్రూఫ్ చూపించమనండి వాళ్ళని. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇదే క్వశ్చన్ వేస్తున్నాం. ఇప్పుడు ఆడపిల్లల బతుకులు ఏం కావాలి? నడి రోడ్డుని పడ్డాం అందరం, ఆడపిల్లలు అందరూ కూడా. ఇందులో మేము ఉన్నాం కదా, ఆడపిల్లలకి మరి న్యాయం చేస్తానని ఒకప్పుడు ఆయన మేము ఓటు వేసేస్తే కదా నెగ్గారు. మేము ఓటు వేయకోకుండా నెగ్గలేదు కదా. మాకు న్యాయం జరగాల. దేవస్థానం భూమి దేవుడికి రాశారని ఎవరు చూపించారు? మాకు ప్రూఫ్ చూపించమనండి. మాకు ఆధారాలు ఉన్నాయి. మేము కోర్టులో అన్నీ కూడా సబ్మిట్ చేసాం. కోర్టులో తీర్పు రాకుండా ఈ అధికారులు పట్టుకొని ఎందుకని ఇప్పుడు ఆ భూమి ఆక్రమించేశారు? భూమిని ఆక్రమించి ఇప్పుడు మమ్మల్ని ఇంటికి పొలం రాసిచ్చారండి నాకు. ఇది 6 ఎకరం పొలం ఉంది సార్ నాకు. మరి ఇది మేము వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి అడుగుతున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీయాల, మేము మా ఆధారాలు చూడాలా. మాకు ఎంతో బాధగా ఉంది. మాకు 2 పిల్లల్ని పెంచుకోవాలండి. ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాను. నేనైతే మాత్రం 5 సంవత్సరాలు అవుతుంది నా పుట్టింట్లో ఉండి. నేను ఇంత బాధ పెడుతున్నారు. జగనన్న ఉన్నన్నాళ్ళు మేము ఎప్పుడు ఇంత బాధపడలేదు. ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఇప్పుడు మాకు కాకుండా చేస్తున్నారు. మాకు అదే బాధగా ఉందండి. న్యాయం జరగాలి. అసలు న్యాయం అనేది ఉందా? అసలు కోర్టులో జరగకోకుండానే వీళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? అధికారులను కొంటే డబ్బు, మేము రైతులు, చిన్న చితక రైతులు, మేము ఎంత దాకా పరుగులు పెట్టమంటారు చెప్పండి? అసలు రైతులను కూడా అర్థం చేసుకోవాలి కదా. అధికారులు నువ్వు అమ్మగారింటికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి అప్పుడే. ఈ భూమి విషయం మీదే, ఈ భూమి విషయం మీద ఇక్కడే ఉన్నాను. అదేదో క్లారిటీగా తెలిసిందాక తీసుకెళ్ళని వాళ్ళు కూడా నన్ను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే బతుకుతున్నాను, మా పుట్టింట్లోనే ఉంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఈ భూమి నాది కాదంటే నా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటండి? మేము బతికేదే ఈ భూమి మీద బతుకుతున్నాం. నా పిల్లలు 2 పిల్లలు నేను ఎలా పెంచుకోగలుగుతాను? చెప్పమ్మా, ఏంటి మీ పరిస్థితి ఏంటి? మీకు ఎంత రాసిచ్చారు? మాకు 1 ఎకరం రాసిచ్చారు సార్. దేవుడి మాను అనేసి అన్నారు కానీ దేవుడి మానం కాదు సార్. నాకు 2 ఆడపిల్లలండి. ఈ భూమి మీద ఆధారపడ్డాం సార్. ఈ రోజమ్మా దేవుడు మానం అనేసి తీసుకున్నారు సార్. మాకేదో న్యాయం జరిగేలా చూడండి సార్. ఎంతమంది నీకు పిల్లలు? ఎంతమంది? 2 అమ్మాయిలు సార్. నీకు ఎన్నాళ్ళ క్రితం రాసిచ్చారు మీకు ఇది? నాకు 5 సంవత్సరాల కింద రాసిచ్చారండి. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాల కింద రాసిచ్చారండి. పశువు మానం కింద మా నాన్నగారు రాసిచ్చారండి మాకు. ఇప్పుడమ్మో దేవుడు మానం అని తీసుకుంటున్నారు సార్. మాకు ఇప్పుడు ఏది ఆధారం లేదండి. మాకు ఏదో న్యాయం జరిగేలా పవన్ కళ్యాణ్ గారు చూడాలి సార్. పరిస్థితి వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వీళ్ళంతా తమ భూమికి న్యాయం కల్పించాలి. వీళ్ళంతా కూడా పుట్టింటికి వచ్చేసి ఆ భూమి వివాదంతో. చెప్పమ్మా, నీ పరిస్థితి ఏంటి? నాకు 2 ఆడపిల్లండి. మేము కొనుక్కున్నామండి వేరే వాళ్ళ దగ్గర. ఒక అమ్మాయికి అదే పండించుకొని చదివించుకుంటున్నామండి. ఒక అమ్మాయికి పెళ్లి చేద్దాం, అదే వస్తుంది కదా అని అనుకున్నామండి. అందుకని ఇది మాకు రావాలని కోరుకుంటున్నామండి. తప్పుగా ఎవరి దగ్గర కొనుక్కోలేదండి, మేమేమే కొనుక్కున్నామండి. అన్ని ఆధారాలు ఉన్నాయండి మా దగ్గర. ఇది పరిస్థితి. మొత్తం సంబంధించినటువంటి భూమికి సంబంధించిన వివాదం అయితే కొనసాగుతుంది. అలాగే ఇది ఏదైతే సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే సీతారామస్వామి ఆలయం సంబంధించిన భూమిని కూడా ఇండియమెంట్ పక్కన అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు అందరూ కూడా స్వాధీనం చేసుకునే నేపథ్యంలో ఈ భూమికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, పూర్తి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు ఉన్నాయి. పూర్వీకులుగా నుంచి కూడా ఈ భూమి మా స్వాధీనంలోనే ఉంది, మేమే పండించుకుంటున్నాం, మేమే దీనికి సంబంధించినటువంటి ఏదైతే తమ పూర్వీకులు మొత్తం ఒకరొకరు కూడా తమ తండ్రి తమ యొక్క కానుకగా కట్న కానుకలుగా ఇచ్చినటువంటి భూమి దానిపైన ఆధారపడి జీవిస్తున్నాం. మరో పక్కన ఈ భూమి ఈ విధంగా స్వాధీనం చేసుకుంటున్నారని తెలిసి వాళ్ళకైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా పుట్టింటికి వాళ్ళందరూ కూడా భూమి వివాదం తెలుసుకొని వాళ్ళు కట్నంగా ఇచ్చినటువంటి భూమి ఈ విధంగా స్వాధీనం చేసుకుంటున్నారని వాళ్ళంతా కూడా ఈ విధంగా మా పుట్టింటికి పంపించినటువంటి పరిస్థితి ఉందని వాళ్ళంతా కూడా ఆడపిల్లలందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఒక పక్కన గతంలో దీనికి సంబంధించిన దేవాదాయ శాఖ భూమి అయితే అది ఎప్పుడు కూడా
నాకు 70 సంవత్సరాల వయసు ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం దాన్ని పాట నిర్వహించిన దాఖలాలు లేవు. అవన్నీ కూడా ఆ ఎండోమెంట్ గతంలో ఏ విధమైనటువంటి ఆధారాలు పక్కన దానికి అడంగలు కావచ్చు, దానికి 1B కావచ్చు, పూర్తిగా ఇవన్నీ కూడా కొనుక్కున్నటువంటి భూమిగానే మాకైతే పూర్తిగా అన్ని ఆధారాలు ఉన్నాయి. పక్కన కోర్టును కూడా ఆశ్రయించాము. కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఈ విధంగా చేశారని, అలాగే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు స్పందించి ఈ భూములను తక్షణం మాకు వచ్చేలా మాకంతా కూడా చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఓ పక్కన గుడి వివాదం, గుడికి సంబంధించిన భూమిని మీరు ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు? మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము కలిసి మా దగ్గర ఎవిడెన్స్ కూడా మా పరిగణలోకి తీసుకుని మా భూమి మాకు ఇప్పించాలంటూ కూడా పక్కన కొమరగిరికి సంబంధించినటువంటి రైతులు, అలాగే మా ఆడపడుచులు ఏదైతే తమకు కట్న కానుక ఇచ్చినటువంటి మహిళలు అయితే కన్నీరు మున్నీరుగా ఇస్తున్నారు. మాకు కట్న కానుక ఇస్తే అది కూడా మా పిల్లలకి కట్న కానుకలుగా ఇవ్వద్దామని, లేదంటే దానిపైన వచ్చినటువంటి ఏదైతే ఆహారం ఉందో పలసపాయం, దానితోనే మేము జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు అది రాక అలాగే భూమి పోవడంతో మేము ఏ విధంగా వెళ్ళాలి? ఇప్పటికే ఒక రైతు గతంలో భూమి పోతుందని బెంగ పెట్టుకుని తన హార్ట్ అటాక్తో కూడా చనిపోయాడని కూడా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది ఇంకా మంచాన్ని పడినటువంటి సందర్భాలు మొత్తం 35 మంది రైతులు ఉన్నారు. అందులో 18 మంది వరకు కూడా మహిళలకు కట్నకాలుగా ఇచ్చినటువంటి ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని దీనికి మాకు న్యాయం చేస్తారని కూడా వీళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనితో ప్రకాష్, RTV, కొత్తపల్లి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.